సిసలైన మొగోని నేను ఈ తెలంగాణలో నన్ను మించిన మొగోడు లేడు, పుట్టలేదు, ముందు కూడా పుట్టడు. నా దమ్మేందో నా తడాక ఏందో తెలుస్తుంది రేపు రేపు అని అనుకొస్తుండో ఈ బీజేపీ లీడరు. చూద్దాం పారి. ఈసారి ఎటనో గట్ట మిస్ అయింది కానీ వచ్చే తాపకు సీఎం నేనే ఛాలెంజ్ చేస్తున్నా. కోతికైనా గీత బాగుండాలన్నట్టు మళ్ళీ వచ్చేసరికి నా రాత బాగుంది, నా గీత బాగుంది, నా కళ నెరవేరుతుంది అని గంధపు పొడిలో బార ఊదినట్లు జంపి మాట్లాడుతుండ్రు ఈసారు. ఏందో ఎదురు రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా 2028 ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లన్నాను 2028 బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి అంటున్నాను. పత్రికాముఖంగా చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఈ నారులా 2028లో రాష్ట్రంలో బీజేపీనే వస్తుంది. ఒకవేళ వస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కేసి పండుకోవాలి, ముఖ్యమంత్రిని నేనే కావాలి అని అనుకుంటా. కొత్తది గొర్రెమడుగు, పాతది బర్రమడుగు అన్నట్టుగా మాట్లాడుతుండులా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి. చూడాలా మరి సారు ఆశ ఎందాక నెరవేరుతుందో ఏం కథ అని ఒకటే అనుకుంటా ఉన్నాడట జనాలు. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా 2028 ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు, అయితే కూడా ఇడిచిపెట్టేదైతే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్. ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లన్నాను 2028 బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకి అంటున్నాను. పత్రికాముఖంగా చెప్తున్నాను.